హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిల. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, కొత్త స్టీల్ సామాన్లు తీసుకున్నాము మా కొత్త ఇంట్లో కిచెన్ కోసం. సో కొంచెం అనే వెళ్ళాము, బట్ బడ్జెట్ మాత్రం అదిరిపోయింది. చాలా కాస్ట్ అయినాయి మొత్తం కలిపి. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం పాలు కోసం పెద్ద గిన్నె పెట్టాల్సి వస్తుంది ఎవ్రీ టైం అని ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. కొంచెం పాలు కాగబెట్టుకోవడానికి, కాఫీ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఈ బాక్స్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, బట్ ఎప్పుడు కుదరట్లేదు. నా బడ్జెట్లో రాలేదు. ఏ ఐటెంకైనా నేను హై రేంజ్ పెట్టాలనుకోను, ఎందుకంటే తర్వాత మనకు అది బోర్ కొట్టదు. మళ్ళీ మార్చాలనుకున్నప్పుడు ఇంత కాస్ట్ పెట్టాం కదా అనిపిస్తుంది. సో మీడియం బడ్జెట్లో తీసుకుంటే బోర్ కొట్టినప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి స్టీల్ స్పైస్ బాక్స్ అనమాట. ఇది కావాలంటే ఇలా స్పైస్ బాక్స్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇవన్నీ తీసేసుకొని పూరి చపాతీ బాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి 7 కంటైనర్స్ అండ్ 1 స్పూన్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మా పెళ్ళయి 9 ఇయర్స్ అండి. 9 ఇయర్స్ నుంచి నేను ఒకటే కుక్కర్ని యూస్ చేస్తున్నాను. అది రైస్ కానీ పప్పు కానీ అన్నిటికీ కలిపి ఒకటే కుక్కరు. సో ఇప్పుడు కిడ్స్ వచ్చారు, ఇబ్బంది అవుతుంది, ఇది వండిన రోజు అది వండలేము, ఫాస్ట్గా అవ్వదని చెప్పేసి ఇంకో కుక్కర్ అయితే తీసుకున్నాను. ఈ కుక్కర్ ఏంటంటే మనం ఇట్లానే పెట్టేసుకొని ఇందులో ఏదన్నా పులుసు కూరలు లేదంటే ఏమన్నా ఇంకా గుజ్జు కూరలు వండుకోవచ్చు మూత పెట్టేసుకొని, లేదంటే ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ వచ్చేలాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో రెండిటికి యూజ్ అవుతుంది, బాగుంది క్యూట్గా అని చెప్పేసి తీసుకున్నాను. అల్యూమినియం యూజ్ చేయకూడదు అంటున్నారు కదండి, సో అందుకే స్టీల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా కూరలు, మిగిలిపోయిన కూరలు అలా పెట్టుకోవడం కోసం 2 గిన్నెలు తీసుకున్నాను. ఆ తర్వాత స్టాండ్లు తీసుకున్నాను. ఇవేంటంటే ఇప్పుడు కౌంటర్ టాప్కి క్వాడ్ చేశారండి. సో దాని మీద వేడివి పెట్టకూడదు అంటున్నారు. సో దానికోసమని వండిన వెంటనే తీసి వీటి మీద పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాను స్టాండ్లు. అలాగే ఒక వుడెన్ స్పూన్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి చిన్న సర్వింగ్ బౌల్స్ అనమాట. సో ఏమన్నా స్నాక్స్ పెట్టుకొని తినడానికైనా, లేకపోతే ఏమైనా చట్నీలు అట్లా కర్రీస్ వేసుకొని ప్లేట్లో పెట్టుకోవడానికైనా బాగున్నాయి కదా, క్యూట్గా అనిపించి రీజనబుల్ కాస్ట్లో వచ్చాయి. సో ఉంటాయిలే అని చెప్పేసి ఒక 4 తీసుకున్నాను. అట్లాగే ఇది ఇంకో సర్వింగ్ బౌల్ అండి. రైస్ అట్లా పెట్టుకొని ఎక్కువ వండినవి ఏమన్నా ఇందులో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా బాగుంది. రాగి కోటింగ్ వచ్చి స్టీల్ బాక్స్ అనమాట. చాలా రీజనబుల్, బాగుంది. స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి. సో అక్కడ మంచి రీజనబుల్ ప్రైసెస్కి వచ్చాయి అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మా ఇంట్లో గుంట పునుగులు ఫేవరెట్ అనమాట అందరికీ. సో నా దగ్గర చిన్నది ఒకటి ఉంది, పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నది. అందులో 5, 7 వస్తాయి అంతే. సో ఇబ్బంది అవుతుంది, ఎక్కువసేపు పొయ్యి దగ్గర నుంచోవాల్సి వస్తుందని ఇలా పెద్దది 12 వచ్చే తీసుకున్నాను. ఇదైతే ఒకటేసారి ఇద్దరికి వేసేయచ్చు కదా అన్నట్లు. నెక్స్ట్ టిఫిన్ ప్లేట్లు తీసుకున్నాను ఒక 4. నెక్స్ట్ ఇది వుడెన్ స్పూను. ఈ నాన్ స్టిక్ వాటి కోసం తీసుకున్నానండి వుడెన్ స్పూన్లు. మామూలువి స్టీల్వి వాడుతుంటే గీతలు పడి అది మళ్ళీ పోతుంది కదా నాన్ స్టిక్, అందుకని. నెక్స్ట్ అన్నం ప్లేట్లు తీసుకున్నాను ఒక 4. అండ్ పీలర్. అండ్ ఇది నా ఫేవరెట్ అండి, ఎప్పటి నుంచో తీసుకోవాలని వెయిట్ చేసి తీసుకుంటున్నాను. క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను దీన్ని తీసుకోవడం కోసం. బడ్జెట్లో వస్తుందా, అండ్ అదే కొంచెం నేను తీసుకున్న అన్నిట్లో ఇదే కాస్ట్లీస్ట్ 1. హై బడ్జెట్ కదా అని చెప్పేసి ఆగి, కొంచెం ఫినాన్షియల్గా ఉన్నప్పుడు తీసుకుందామని ఆగి తీసుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది, అండ్ మంచి కంపెనీ తీసుకున్నప్పుడే ఒకటేసారి. ఇలాంటివి కాస్ట్లీవి కదండి, అస్తమానం కూడా మార్చలేము. ఇది నాకు 3000 వరకు పడింది, బట్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అది పట్టుకోవడానికి 2 కాటన్ అవి కూడా ఇచ్చాడు, క్లాత్స్ లాగా అటు ఇటు పట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక కుక్కర్ సెట్ అనమాట. ఒకటేసారి అన్నీ మనకు అవ్వాలన్నా కూడా కష్టం కదా.
సో అందుకోసమని ఈ కుక్కర్ సెట్ కూడా తీసుకున్నాను. ఈ సెట్ ఏంటంటే 2 బోటమ్స్ వచ్చాయి, బట్ ఒకటే విజిల్ మూత అనమాట. సో ఇదేమో చిన్నది, ఇద్దరం ఉన్నప్పుడు వండుకోవచ్చు. ఇంకొకటేమో పెద్దది, ఎప్పుడన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు వండుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను. రెండిటికి ఒకటే మూత. సో ఇంకో కుక్కర్ కూడా తీసుకున్నాను కాబట్టి 2 ఉంటాయి. మూడోది ఎప్పుడో ఒకసారి పెట్టుకోవడమే కదా అని 2 మూతలు వచ్చింది తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి 2 బాక్సులు తీసుకున్నాను. మా ఇంట్లో ఎన్ని బాక్సులు తీసుకున్నా అవి ఉండవండి, ఎందుకో తెలియదు. ఎవరో ఒకరికి ఇస్తాను, నేను అడగలేను, అట్లా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇదిగో నెయ్యి గిన్నె కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ కడాయి ఫ్రైలు అవి చేసుకోవడానికి స్పూన్లు, వీటి గురించి పెద్ద చెప్పేది ఏముందిలేండి, అందరికి తెలుసు, అందరి ఇంట్లో ఉండేవే కదా. నెక్స్ట్ గ్లాసులు, చిన్న గ్లాసులు తీసుకున్నాము టీ కాఫీ తాగడానికి కానీ, లేదంటే కొంచెం ఏమన్నా తాగడానికి కానీ చిన్న గ్లాసులు అసలు లేకపోతే తీసుకున్నాము. అండ్ మంచినీళ్ళు తాగే చెంబు, అలా మళ్ళీ ఫ్రైస్. ఈ గంట నేను అసలు కొందాం అనుకోలేదు, బట్ ఎలా వచ్చిందో అందులోకి వచ్చేసింది, తీసేసుకున్నాం బాగుంది కదా అని. ఇవి చిన్న స్పూన్లు, ఏదైనా చిన్న బౌల్స్ మీద పెట్టడానికి కోసమని 4 చిన్న మూతలు తీసుకున్నాను. ఇదే అండి, నేను జస్ట్ కడాయి అండ్ కుక్కర్ కోసం అని వెళ్ళి ఇన్ని కొనాల్సి వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా చాలా తక్కువే కొంటాను కిచెన్ ఐటమ్స్, బట్ స్టిల్ ఒక్కొక్కసారి మన చేతిలో ఏముండదు, అక్కడ రీజనబుల్గా అనిపించాయి, వర్త్ అనిపించిన వాడే తీసుకున్నాను. ఎక్కువ కూడా ఓవర్గా కూడా షాపింగ్ చేయలేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ పొదిల.